ఉపాధ్యాయుల ఫోకస్ మొత్తం విద్యార్థుల మీదే ఉండాలని కెఎస్ లక్ష్మణరావు అన్నారు. బాపట్ల జిల్లా పంగులూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో IIITలో సీట్లు సాధించిన NMMS లో స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు అభినందన సభ యూటీఎఫ్ అధ్యక్షుడు టివి నరసింహారావు అధ్యక్షతన జరిగింది. సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్య మొత్తానికి కేంద్ర బిందువు విద్యార్థి అన్నారు. విద్యార్థి లేకపోతే టీచర్, ఎంఈఓ, డిఈఓలు లేరని, కావున ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం సమయాన్ని వెచ్చించాలని సూచించారు. సమాజంలో సవాలు ఉంటాయి. ఉపాధ్యాయులు సవాళ్లను స్వీకరించి వాటిని పరిష్కరించే విధంగా ఆలోచన చేయాలని సూచించారు. విద్య ద్వారానే జీవితాలు మారుతాయి అని, విద్యార్థులు చదువుకుంటేనే ఉన్నత స్థాయికి చేరుతారని, మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలో 4 IIIT కాలేజీలో 4000 సీట్లున్నాయని, 560 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వారికి IIITలో సీట్ వస్తుందని, సీటు తెచ్చుకున్న వాళ్ళు ఉద్యోగంతోనే బయటకు రావాలని విద్యార్థులను కోరారు. NMMS స్కాలర్షిప్ పొందిన వారికి 4 సంవత్సరాల పాటు 48,000 రూపాయల ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. మీ మండలంలోకి ప్రైవేట్ స్కూల్ బస్ రాకుండా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంఈఓలు కె నాగభూషణం, జి వీరాంజనేయులు, ప్రధాన ఉపాధ్యాయులు రమాదేవి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తర్వాత చంద్రూరు హారిక పేరెంట్స్ పాఠశాల బుద్ధిగౌ రూపశ్రీ 568 మార్కులు. కోమటి చాతరాజపల్లి మణిసాయిన తదుపరి పాఠశాల విన్నర్స్ లక్ష్యంగా పెట్టుకుని మనం చదవాలి, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మనం చదవాలి అనే ఉద్దేశంతో మీరు చదవాలి. మీరు ఇక్కడ 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి 10th పాస్ అయిన వాళ్ళు చేతులు ఎత్తుంది. 10th మొన్న అయిపోయింది వాళ్ళు. మీరు ఎవరైనా ఒకరికి రండి. మీరందరూ కూడా పాత సిలబస్, మీరు లాస్ట్ బ్యాచ్, ఈ సంవత్సరం CBSE సిలబస్. మీరు 10th క్లాస్లో నిక్కు గురించి చదివారు. ఒకరి రండి, ఎవరు ఆయన గురించి ఎవరైనా మాట్లాడవచ్చు. ఈరోజు ప్రపంచంలో, భారతదేశంలో, మన ప్రాంతంలో కూడా విద్య ద్వారానే మన జీవితాలు మారుతాయి. వ్యవసాయాన్ని చూసాం, పరిశ్రమలు చూసాం. కానీ వాళ్ళ పిల్లలు చదువుకుంటేనే వాళ్ళు అనేక స్థానాలు పొందలేకపోతారు. వాళ్ళు జేపంగులూరు మండలం చూస్తున్నాం, పక్కనే కొరిసిపాడు మండలం చూస్తున్నాం. రావినూతలు అనే ఒక గ్రామం నుంచి, ఆ గ్రామంలో 30 ఏళ్ల క్రితం నేను సర్వే చేశాను. తెల్లదోమ వచ్చి చాలా మంది ఆత్మహత్యలు చేశారు. కానీ ఇందువల్ల అదే గ్రామం నుంచి చదువుకున్న వాళ్ళు 100 మంది అమెరికాలో, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు, రావినూతల గ్రామం నుంచి. అలాగే జేపంగులూరు కానీ, చంగలూరు కానీ అనేక 100ల మంది ఇవాళ ఉద్యోగాలు, గొప్ప గొప్ప ఉద్యోగాలు మా వీరనారాయణ లాగా చేస్తున్న వాళ్ళు కొన్ని 100ల మంది. గొప్ప పాజిటివ్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా గమనించాల్సింది ఏంటంటే, చదువుకోవాలి అనే తపన సమాజంలో విస్తృతంగా పెరిగింది. గతంలో పెద్ద కులాల్లోనే మాత్రమే ఉండేది. ఇవాళ పేదవాళ్ళు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మా పిల్లలు బాగా చదువుకోవాలి, చదువు ద్వారా మన జీవితాలు మార్చుకోవాలనే ఆశ పెరిగింది. ఈ వారంలో 2 ఉదాహరణలు మీకు చెప్తాను. ఓ పాప, ఫాతిమా అనే పాప, చాలా పేద కుటుంబం, తండ్రి లేడు ఆ పాపకి. తల్లి సాయంత్రం ఉన్నప్పుడు పువ్వులు అమ్ముకుని జీవిస్తుంది. గుంటూరులో రోడ్డు పక్కన పువ్వులు పెట్టుకుని జీవిస్తుంది. ఆ పాపను మేము ఎంకరేజ్ చేసాం. 10th క్లాస్ చదివించడానికి ఎంకరేజ్ చేశాం, ఇంటర్మీడియట్ చదివించడానికి ఎంకరేజ్ చేశాం. బాగా చదువుకుంది, ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ పొందింది. ఇప్పుడు గుంటూరులో RVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 4th ఇయర్ చదువుతూ మొన్న 15 రోజుల క్రితం క్యాంపస్ ఇంటర్వ్యూలో TCS కంపెనీకి నెలకి 50,000 జీతానికి అమ్మాయి సెలెక్ట్ కావడం జరిగింది.